పార్కింగ్ ప్లేస్ ఉండి కూడా కొంతమంది హోటల్ వాళ్ళు, షాపింగ్ మాల్ వాళ్ళు పార్కింగ్ ఇవ్వడానికి ఇష్టపడరండి. రోడ్డు పక్క ఫుట్పాత్ పక్కన పార్కింగ్ చేసుకోమంటారు ట్రాఫిక్ జాముల్లోనే. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. ఎక్కువ మీ కారు ఓనర్లు చాలా తక్కువగా ఫేస్ చేస్తారు. మీ డ్రైవర్ల అయితే మటుగా చాలా వరకు ఫేస్ చేస్తామండి ఈ సమస్యని. వైజాగ్లోనే కాదు, మొత్తం ఇండియా అంతా ఇలాగే ఉంది. అన్ని షాపింగ్ మాల్ వాళ్ళు, అన్ని హోటల్ వాళ్ళ గురించి కాదు నేను అనేది. కొంతమంది మట్టుగా పర్టికులర్గా ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారంటే, వ్యాలెట్ పార్కింగ్, వ్యాలెట్ డ్రైవర్ సౌకర్యం మా దగ్గర ఉంది అని చూపించుకోవడం కోసం వాళ్ళు సెల్లార్లోనూ పార్కింగ్లో ఖాళీ ఉన్నా సరే మాలాంటి డ్రైవర్లకి పార్కింగ్ ఇవ్వడానికి ఇష్టపడరు. మేము వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవాలి. ఎలాగా, పార్కింగ్ ఉంది కదా ఎందుకు ఇవ్వరు అని గట్టిగా అడిగితే మమ్మల్ని లోపలికి పంపిస్తారు. కొన్ని దగ్గరలో అయితే అవ్వదు, ఎక్కడో పెట్టుకోండి అని ర్యాష్గా కూడా మాట్లాడతారు. ఇలాంటివి మాలాంటి వాళ్ళ దగ్గర చెల్లుతాయి, కానీ ఓనర్ల దగ్గర చెలవు కదా. ఒక్కొక్కడు చాలా సీరియస్గా వెళ్ళిపోయే మ్యాటర్లు ఉంటాయి. ఇలాంటివి నేను వైజాగ్లో చాలా ఫేస్ చేశానండి. కానీ అన్ని హోటల్స్ వాళ్ళు కాదు, అన్ని షాపింగ్ మాల్ వాళ్ళు కాదు, పర్టికులర్గా కొందరు ఉన్నారు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో. వాళ్ళ పేర్లు చెప్పే ధైర్యం నాకు లేదు. మీకు కానీ ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. ఒక వైజాగే కాదు, ఇండియా మొత్తం, హైదరాబాద్, బెంగళూరు ప్రతి దగ్గర ఇదే ఉంది. కానీ మా డ్రైవర్లకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే హోటల్స్ వాళ్ళు, పార్కింగ్లో మాకంటూ రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టీ, కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తారండి మా వైజాగ్లో. అంత గౌరవంగా ఉండే వైజాగ్లో కొందరు మట్టుగా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారండి. ఓకే.